అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనము లలితా త్రిశతి నామాలలోని 61వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనము 61వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 61. ఓం లకార రూపాయై నమః. ఓం లకార రూప, ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లకార రూపాయై నమః అని పలుకవలెను. లకార రూప పంచదశి మహామంత్రం అందలి ప్రథమ కూట చతుర్థ వర్ణమైన లకారము చేత జ్ఞాపకము చేయబడునది. లకార రూపము పంచదశి మహామంత్రమని నిరూపించబడినది కావున లకార రూపం అనబడును. పంచదశి మహామంత్రము అందలి ప్రథమ కూట చతుర్థ వర్ణమైన లకారము చేత జ్ఞాపకము చేయబడునది, ఉపాసించబడునది కాన పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లకార రూప అని సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లకార రూపాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.